మౌన పోరాటం మౌన పోరాటం. అవంతి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో అత్తయ్య. అవంతి ఈ బిల్డింగ్ లోనే జానకి ఉంది. అలా ఎలా చెప్పగలుగుతున్నావు అత్తయ్య? ఇదిగో విశాలాక్షి జానకి భోజనం చేస్తున్నప్పుడు ఆ రౌడీ పంపిన వీడియోని స్క్రీన్ షాట్ చేసి జూమ్ చేశాను. ఇక్కడ బోర్డు కనిపిస్తోంది చూడు, అదే ఆ బోర్డు. ఆ బోర్డు మీదున్న నేము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీదున్న నేము ఒకటే. చూడు. సో ఆ రౌడీ సెకండ్ ఫ్లోర్ లోనో థర్డ్ ఫ్లోర్ నుంచో ఈ వీడియో తీసుండాలి. అలా తీసుంటేనే ఈ బోర్డు లోలో కనిపిస్తుంది. కాబట్టి జానకిని ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో బంధించారనేది కన్ఫర్మ్. అత్తయ్య నువ్వు సూపర్. నువ్వు లెక్చరర్ అయిపోయావు గాని అసలు పోలీస్ వై ఉంటే దొంగలు, గజ దొంగలు, రాజకీయ దొంగల్ని ఇట్టే పట్టేసేదాన్వి. అందుకే నా కొడుకు పోలీస్ అయ్యాడుగా. సరే సరే, ఇక మనం వేసే ఒక్క అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఏంటో. పట్టుకో. విశాలాక్షి, ఏంట్రా నువ్వింకా రెడీ అవ్వలేదు? టైము 11 అవుతుంది. మధ్యాహ్నం లోపు మనం బ్యాంక్కి వెళ్ళాలి. నువ్వక్కడ సంతకాలు పెట్టాలి. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అన్నట్టు కొంచెం మంచి బట్టలు వేసుకో. అదే మొన్న నువ్వు కొనుక్కున్నావు కదా అవి. వెళ్ళు. విశాలాక్షి, నేను జానకిని చూడాలి. ఇప్పుడెందుకు? నిన్ననే చూశారు కదా. నిన్నంటే ఫోన్లో చూసాము. అంటే నాన్న డైరెక్ట్ గా వెళ్ళి అమ్మని చూస్తానని చెప్తున్నాడు. అవును విశాలాక్షి, నేను ఒకసారి జానకిని కళ్ళారా చూడాలి. చూస్తే గాని నాకే పని చేయబుద్ధి కావట్లేదు. కుదరదు. జానకి దగ్గరకు నిన్ను తీసుకెళ్లడం కుదరదు. దగ్గరకంటే దగ్గరకేం తీసుకెళ్ళక్కర్లేదు. దూరంగా అక్కడ జానకి ఉంటే ఇక్కడ నేను నించొని చూస్తాను. దయచేసి తీసుకువెళ్ళు. శభాష్. నువ్వు ఎంత తెలివిగలోడువైపోయావురా. ఏంటి, జానకి ఉన్న చోటికి నిన్ను తీసుకెళ్లాలా? తీసుకెళ్తే జానకిని ఒకసారి చూసొచ్చేస్తావా? నిజమేనా? చూసే వచ్చేస్తాను. ఎరా, నీ కళ్ళకి మేమెలా కనిపిస్తున్నావురా? నిన్న నువ్వు అడగ్గానే వీడియో తెప్పించాం కదా అని చెప్పి
ఈ రోజు డైరెక్ట్ గా చూపించమంటే చూపించేస్తాం అనుకుంటున్నావా? నిన్ను నీ పెళ్ళాం దగ్గరికి తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఊహించలేనంత వెర్రివాళ్ళమా మేము? దాన్ని చూడగానే నీకు పిచ్చి బలం వచ్చేసి మమ్మల్ని పిచ్చ బాధుడు బాధేసి దాన్ని తీసుకెళ్ళిపోతావు, అంతేగా నీ ప్లాను? ఆహా, అదేం కాదు విశాలాక్షి. రేయ్ 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 రేయ్, నాటకాలు ఆపరా. నువ్వు వెధవ ప్లాన్లు వేయకుండా త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. ఇప్పుడిప్పుడే తెలివి నేర్చుకుంటున్నా నువ్వే ఇంత ప్లాన్ వేస్తుంటే పుట్టడమే ఇంత తెలివితో పుట్టిన నేను ఇంకెంత ప్లానింగ్తో ఉంటాన్రా? జానకిని చూడాలనుకుంటే అది వీడియో కాల్లో మాత్రమే చూడాలి. డైరెక్ట్గా అంటే మేము దాన్ని వదిలాకే ఆ పని కుదురుతుంది. వెళ్ళు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, వెళ్ళా. నేను తయారవును. నాకు జానకిని చూపించాకే నేను తయారవుతాను. లేదంటే నేను బ్యాంకుకి రాను, ఎక్కడికి రాను. రాయ్, నువ్విలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే అక్కడ జానకి చావు దెబ్బలు తింటుంది. జాగ్రత్త. వద్దు, అమ్మని కొట్టొద్దు. వద్దొద్దు, జానకిని కొట్టొద్దు. కొడితే నేను మిమ్మల్ని కొట్టేస్తాను. నువ్విక్కడ ఎంత రెచ్చిపోతే అక్కడ జానకి అన్ని దెబ్బలు తింటుందిరా. మేమన్నింటికీ రెడీగా ఉన్నావురా. నువ్వు మమ్మల్ని ఒక్క దెబ్బ కొడితే అక్కడ జానకికి 10 దెబ్బలు తగులుతాయి. నువ్వు మాతో మంచిగా ఉంటే మేము చెప్పిన పనులన్నీ చేసేస్తే అక్కడ జానకి చాలా బాగుంటుంది. అసలే పాపం అమ్మ మాకు దూరంగా ఉండి చాలా ఏడుస్తూ ఉండుంటుంది. మీరు కొడితే ఇంకా ఏడుస్తుంది. వద్దు, అమ్మని కొట్టొద్దు. నాన్న మీతో బ్యాంక్ వస్తాడు, సంతకాలు చేస్తాడు. వెళ్ళు నాన్న, రెడీ అయ్యి బ్యాంక్ వెళ్ళు. అమ్మని మనం ఏం చూడొద్దులే. ఎక్కడున్నా అమ్మ బాగుంటే అంతే చాలు. మనతో లేకపోయినా పర్వాలేదు. వెళ్ళు నాన్న, వెళ్ళి రెడీ అవ్వు. పద. Ha 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 ha.